హలో ప్రైజ్ ద లార్డ్, దిస్ ఇస్ హర్షియల్ ఫ్రమ్ హోలిక్ మీడియా. చాలామంది హోలిక్ మీడియాని ఫాలో అవుతున్నారు, చాలామంది కోర్స్ అయితే తీసుకున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ కంటే వీ హ్యాడ్ ద బెటర్ నెంబర్. లైక్ మేము అనుకోలేదు అసలు ఇంతమంది ఈ కోర్స్ తీసుకుంటారు, ఇంతమందికి హోలిక్ మీడియా మీద ట్రస్ట్ ఉంటుందని మేము అనుకోలేదు. బట్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ దిస్ వీక్ జస్ట్ విత్ ఎ స్పాన్ ఆఫ్ 4 days or 5 daysలోనే కంప్లీట్గా రీచ్ అయిపోయాం. బట్ ఇప్పుడు మా నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఇంతమంది రావాలి, ఇంతమంది ట్రైన్ అవ్వాలి హోలిక్ మీడియా, అట్లా కాదు. మేము ఆలోచిస్తున్నాం ఏంటి అంటే, ఎవరైతే హోలిక్ మీడియాలో కోర్స్ తీసుకుందాము అని వెయిట్ చేస్తున్నారు, కానీ చాలామంది క్లారిటీ అయితే లేదు. అంటే అసలు ఈ కోర్స్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, అసలు నాలాంటి ఒక వ్యక్తి కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చా, 500 రూపీస్ దీని మీద మనం పెట్టొచ్చా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే చాలామందికి ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆన్సర్ ఇస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, హోలిక్ మీడియాలో అకాడమీ అనేది లాంచ్ చేస్తున్నాం. అకాడమీ అంటే ఏంటి అంటే ఇందులో కోర్సెస్, లైవ్ మెంటర్షిప్స్, 1-on-1 ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అకాడమీలో ఫస్ట్ కోర్స్ మనం లాంచ్ చేస్తుంది చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్. ఎస్, చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఆల్ రైట్. సో ఈ చర్చ్ పోస్టర్ డిజైనింగ్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. ఓకేనా, ఇక్కడికి క్లియర్ కదా? కోర్స్ ప్రైస్ ఎంత? 500 రూపీస్. ఈ కోర్స్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే August 7th లాంచ్ అవుతుంది 2026లో. ఓకేనా. సో ఈ August 7, 2026 కంటే ముందు అంటే August 6, August 5, August 4 ఇలా దీనికంటే ముందు ఎవరైతే పే చేసి ఈ కోర్స్కి ఎన్రోల్ అవుతారో, అంటే కోర్స్ లాంచ్ అవ్వక ముందే అడ్వాన్స్గా ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళని ఎర్లీ బర్డ్ యాక్సెసర్ అంటారు. అంటే ఎర్లీ బర్డ్లో యాక్సెస్ చేస్తున్న వాళ్ళు అంటారు. ఓకేనా. ఈ ఎర్లీ బర్డ్ యాక్సెస్ అంటే చాలామందికి ఏంటి నేమ్, ఎర్లీ బర్డ్ యాక్సెస్ అంటే ఏంటి, నాకు ఏం తెలియవు అనుకుంటున్నారు. ఎర్లీ బర్డ్ యాక్సెస్ అంటే ఏం లేదు, ఎర్లీ బర్డ్ యాక్సెస్ అంటే ఎర్లీ అంటే ముందుగా, అంటే మీరు కోర్స్ లాంచ్ అయ్యే ముందుగా మీరు ఆ కోర్స్కి మనీ పే చేసి యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద కోర్స్ అన్నట్టు అనమాట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అడ్వాన్స్ పేమెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్ పేమెంట్ ఎవరైతే పే చేసి కోర్స్ని తీసుకుంటారో వాళ్ళకి మనం 1500 రూపీస్ ఇవ్వబోతున్నాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎవరైతే కోర్స్కి 500 రూపీస్ పే చేస్తారో మీకు రిటర్న్గా మేము 1500 రూపీస్ ఇవ్వబోతున్నాం. అంటే 1500 రూపీస్ వర్త్ అయిన అసెట్స్ అనేవి, ప్రీమియం అసెట్స్, లగ్జీరియస్ ఫాంట్స్తో ఉన్న, సిగ్నేచర్ ఫాంట్స్తో ఉన్న, తెలుగు ఫాంట్స్తో ఉన్న పిఎస్టీస్ అన్నీ, ఇవన్నీ కలిపి ప్రీమియం బండిల్గా మీకు ఇవ్వబోతున్నాం. అర్థమైంది కదా? దీని కాస్ట్ 1500 రూపీస్. కానీ ఈ కోర్స్ ఎవరైతే August 7 లోపు తీసుకుంటారో, August 7 కానీ August 7 తర్వాత కానీ ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఐఎమ్ రియల్లీ సారీ, ఈ 1500 రూపీస్ వర్త్ అయినా ఈ ప్రీమియం అసెట్స్ అనేవి ఫ్రీగా రావు. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఒకవేళ నాకు ఎందుకు ఈ ప్రీమియం అసెట్స్ అని మీరు అనుకోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. అసలు ఈ ప్రీమియం అసెట్స్ మేము ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే ఆ జీల్ ఉంటుందో, లైక్ నేను నేర్చుకోవాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నాకు పోస్టర్ డిజైనింగ్ రావట్లేదు, ఏదో ఒకటి చేసి నేర్చుకోవాలనే జీల్ ఉంటుందో వాళ్ళ కోసమే మేము స్పెసిఫిక్గా లాంచ్ చేస్తాం ఈ కోర్స్. చాలామంది అంటున్నారు మాకు ఏదైనా ఆపర్చునిటీస్ ఇవ్వండి, మాకు ఏదైనా ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఫస్ట్ ఆపర్చునిటీస్ కంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్. నేనేమంటానంటే హోలిక్ మీడియాలోనే మీ స్కిల్ని డెవలప్ చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఒక వే ఉంది. అంటే ఎంతో థౌజండ్స్ బయట ఖర్చు పెట్టి మీరు ట్రైనింగ్ తీసుకొని క్లాసెస్కి వెళ్ళి ఆన్లైన్లో జూమ్ మీట్లో మీరు నేర్చుకుంటూ ఇట్లాంటివి కాకుండా మన దగ్గరనే మన ఎఫోర్డబుల్ ప్రైజింగ్లోనే, నేను మరలా చెప్తున్నాను, 500 రూపీస్ అంటే మీకు ఒక 1 మీల్ బిర్యానీ ప్లేట్ అంతే. మీ బిర్యానీ ప్లేట్ని మీరు కనుక సాక్రిఫైస్ చేయగలిగితే మీ లైఫ్ ఫ్యూచర్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంది. ఎవరైతే డిపెండ్ చేసుకుంటారో వాళ్ళకి చెప్తున్నా. ఓకేనా. సో ఈ 500 రూపీస్ కోర్స్ అనేది చాలామందికి చాలా ఎక్కువ అమౌంట్, నిజమే ఒప్పుకుంటాం, చాలామందికి ఎక్కువ అమౌంట్. ఆ 500 రూపీస్ పెట్టాలంటే కూడా చాలామంది భయపడతారు, అరే ఈ కోర్స్ మనకి యూస్ఫుల్లేనా కాదా అని. అలా మాకు కాల్ చేసి, అక్క ఈ కోర్స్ నాకున్న స్కిల్స్ ఇవి, నాకున్న టాలెంట్స్ ఇవి, ఈ కోర్స్ నాకు హెల్ప్ఫుల్లా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి మేము ఎస్ చెప్పలేదు. ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఎస్ చెప్పాము, వాళ్ళకి మాత్రమే లింక్ పంపించాము. సో ఇప్పుడు వరకు ఎన్రోల్ అయిన ప్రతి స్టూడెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరితో నేను కాంటాక్ట్లోనే ఉంటాను, ప్రతి ఒక్కరికి నేను రిప్లైస్ ఇస్తాను, సపోర్టివ్గా నేను ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎర్లీ బర్డ్ యాక్సెస్లో
రూపీస్ మనం పే చేస్తున్నాం కదా, మళ్ళీ కోర్స్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ పే చేయాలా అని అడుగుతున్నారు. ఎందుకు పే చేస్తారు అసలు? ఆల్రెడీ కోర్స్కి మీరు రూపీస్ పే చేశారు, మేము 1500 రూపీస్ వర్త్ అయిన ప్రీమియం అసెట్స్ మీకు ఫ్రీ ఇచ్చాం, మళ్ళీ కోర్స్కి ఎందుకు పే చేస్తారు? నో నీడ్ టు పే ₹1. మళ్ళీ మీరు సింగిల్ ₹1 కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. సింపుల్గా మీరు ఈ ఆగస్టు 7th మీకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీకు ఈ కోర్స్ లైఫ్ టైం ఉంటుంది. అంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ఆ కోర్స్ మాత్రం అలానే ఉంటుంది. ఇంకా కొత్త కోర్సెస్ అనేవి అకాడమీలో లాంచ్ చేస్తాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే నేను ఏదో ఒకటి చేయాలి, నాకు ఏది రాదు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఏది రాదు, నాకు 2026లో నేను ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏదీ లేదు, ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నా, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, అది గాడ్కి సంబంధించింది కానీ లేకపోతే ఇంకేదైనా నాలో స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా అనుకునే వాళ్ళకి ఈ కోర్సు ఒక ఓపెన్ డోర్ లాంటిది. ఇది కూడా ఈ రూపీస్ ఎందుకు పెట్టామో చెప్తా. మీలో ఇప్పటివరకు ఎందుకు స్కిల్ లేదు? నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు అంటే సరిగ్గా నేర్పించే వాళ్ళు లేరు, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మీకు ఏది సరి ఏది సరికాదు అని చెప్పేటోళ్ళు లేరు, ఎక్కడ నేర్చుకుంటే బెస్ట్ అని తెలియదు. ఇవి 4 సాల్వ్ చేయడానికి మేము మిమ్మల్ని పట్టించుకుంటాం. అసలు మీరు ఎవరు, మీలో ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మేము ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు 100+ క్రియేటర్స్ ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఏంటి? ఎర్లీ బర్డ్లోనే. ఈ ఎర్లీ బర్డ్లోనే ఇంతమంది కోర్స్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరితో నేను కాంటాక్ట్లో ఉంటాను. నేను ముందే చెప్పినట్టు ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. వాళ్ళకున్న స్కిల్స్ తెలుసు, వాళ్ళకి లేని స్కిల్స్ కూడా తెలుసు. వాళ్ళకి కొంతమందికి స్కిల్ ఉంటే కమ్యూనికేషన్ ఉండదు, కొంతమంది కమ్యూనికేషన్ ఉంటే స్కిల్ ఉండదు. ఈ రెండు ఉన్నా కూడా వాళ్ళకి చాలా భయం. అంటే ముందుకు వెళ్ళి చేయాలన్నా, వాళ్ళు న్యూ ఐడియాస్ క్రియేట్ చేసుకోవాలన్నా, జనరేట్ చేసుకోవాలన్నా చాలా భయం. ఇలాంటి ఎన్నో మైండ్ సెట్స్ మా ముందున్నాయి ఇప్పుడు. అర్థమవుతుందా? సో ఈ మైండ్ సెట్స్ని మేము ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కోర్స్ నుంచి మేము అందివ్వాలి. సో కాబట్టే దీనికి రూపీస్ అనేది మనం ప్రైజింగ్ అనేది పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మాట్లాడుకుంటే ఈ రూపీస్ అనేది ఈ కోర్స్కి వర్త్ కాదు. 2000 to 2500 రూపీస్ పెడితే ఈ కోర్స్ వర్త్ బయట మార్కెట్లో చూసుకుంటే. కానీ మనం 500 రూపీస్కి ఎందుకు లాంచ్ చేస్తాం అంటే దానికి కూడా రీజన్ చెప్తాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లుగా కొంతమందికి 500 రూపీస్ ఈజ్ ద సింప్లెస్ట్ థింగ్. 500 రూపీసే కదా అనుకుంటారు. కొంతమందికి 500 రూపీస్ అంటే అరే ఇంత మనీయా అనుకుంటారు. వీళ్ళిద్దరిని మేము దృష్టిలో పెట్టుకొని మాకు మనీ ఏదో, మాకు ప్రాఫిట్ ఏదో అలా కాకుండా ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మేము ఇక్కడ ఈ కోర్స్ని డిజైన్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ 500 రూపీస్ పెట్టామనుకోండి, వీళ్ళు ఎలా ఉన్నా కూడా వీళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలిసి పక్కన ఉన్న వాళ్ళు, అంటే ఎవరికైతే 500 రూపీస్ కొంచెం కష్టంగా ఉంటుందో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా? నేను 500 రూపీస్ ఈ కోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను ఇలా టైం వేస్ట్ చేయకూడదు, లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి, గాడ్కి మహిమకరంగా ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 500 రూపీస్ అనే ఈ నెంబర్ని మేము పెట్టాం. సో క్లియర్ కదా? ఈ కోర్స్ గురించి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అంతా నేను క్లియర్ ఇచ్చేసాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ కోర్స్లో ఏముంటాయని చాలామంది అడుగుతున్నారు. ఈ కోర్స్లో ఏముంటాయంటే ఫోటోషాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలాంటి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లేని వాళ్ళకి కూడా మేము ఒక సజెషన్ అయితే ఇచ్చాం. అండ్ అంతేకాకుండా ఫోటోషాప్ బేసిక్స్ ఏంటి, ఫోటోషాప్లో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఏమేమి టూల్స్ మాత్రమే హెల్ప్ అవుతాయి పోస్టర్ డిజైన్కి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఒక పోస్టర్ని నువ్వు డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ను ఫాలో అవ్వాలి, ఎలాంటి రూల్ ఆఫ్ థర్డ్స్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, ఇవేవి నువ్వు బయట చెప్పరు, యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ ఉండవు. ఇవి అర్థమవుతుందా? ఇవి నువ్వు చేసినప్పుడు నీకు వస్తా చూసావా నాలెడ్జ్, దాని నుండి మాత్రమే నీకు గ్రహింపు వస్తుంది. కానీ మేమెందుకు మరి 500 రూపీస్కి ఇంత ఎట్లా చేసేస్తున్నామంటే సింపుల్, నేను చెప్పినట్లుగానే మేము కనుక మనీ గురించి ఆలోచిస్తే ఈ కోర్స్ 2.5 నుంచి 3.5 వరకు పెట్టేటోళ్ళం. బయట మార్కెట్లో అట్లానే ఉన్నాయి ప్రైజెస్ అనేవి. కానీ ఇక్కడ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నందుకు ప్లీజ్ షో అస్ యువర్ సపోర్ట్, అంతే, ఇంకేమీ వద్దు. ఒకవేళ చూస్తున్న మీకు ఒకవేళ ఫోటోషాప్ మీద కానీ చర్చ్ పోస్టర్ డిజైనింగ్ మీద కానీ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకరు ఇట్లాంటి స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే చర్చ్లో యూత్గా ఉన్న వాళ్ళు, లేదంటే కనుక ఏదైనా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ని మీరు సజెస్ట్ చేశారనుకోండి, ఇట్ కుడ్ బి బెటర్ ఫర్ దెమ్, రియల్లీ బెటర్ ఫర్ దెమ్. టోటల్గా 7 క్లాసెస్ ఉంటాయి. ఈ 7 క్లాసెస్ మొత్తం కలిపితే
1.5 అవర్ ఉంటుంది ఈ కోర్స్ అనేది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. 1.5 అవర్ ఉంటుంది ఈ కోర్స్. ఈ 1.5 అవర్ కూడా నువ్వు ఆ కోర్స్ మీద నీ మైండ్ పెట్టగలిగితే కనుక, అర్థమవుతుందా? ఆ కోర్స్ మీద నీ మైండ్ పెట్టగలిగితే గనక ఆ 1.5 అవర్, నేను చెప్తున్నాను కదా, 1.5 అవర్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక పోస్టర్ని డిజైన్ చేయగలవు. నీకు మైండ్ అనేది అక్కడ పెడితే నీ సైడ్ నుంచి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ 1.5 అవర్ ఏదైతే ఉందో నీ మైండ్ ఎక్కడో హిమాలయ పర్వతాల్లో అక్కడ ఇక్కడ ఆలోచించడం మానేసి ఈ కోర్స్ మీద నువ్వు మైండ్ పెట్టగలిగితే నెక్స్ట్ మినిట్ నీదే. ఈజీగా న్యూగా ప్రొఫెషనల్గా ఒక పోస్టర్ని డిజైన్ చేసి ముందు పెట్టగలవు. వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ కోర్స్. సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, కోర్సు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అసలు ఏంటి, ఎలాగా, ఎర్లీ బర్డ్ యాక్సెస్ ఏంటి, అడ్వాన్స్ పేమెంట్లు ఏంటి, 500 కట్టిన తర్వాత మళ్ళీ ఇంకెంత కట్టాలి అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను. నియర్లీ 400+ డిఎమ్స్ అయితే ఇంకా స్టిల్ మేము రిప్లైస్ ఇవ్వకుండా ఉన్నాం. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ వీఆర్ సో బ్లెస్డ్ విత్ దిస్ ఓవర్ఫ్లో లవ్ మీ సైడ్ నుంచి. ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇయర్లీ బర్డ్ యాక్సెస్ని మిస్ అవ్వకూడదు. ఈ 1500 రూపీస్ వర్త్ అయిన ఈ ఏదైతే ప్రీమియం అసెట్ ఉందో దీన్ని వారు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాము. లేదంటే ఇలాంటి ప్లాన్ కూడా ఉంటాయి. ఏంటంటే ఎర్లీ బర్డ్ యాక్సెస్లో తక్కువ ప్రైస్ పెట్టి నెక్స్ట్ లాంచ్ అయిన తర్వాత ఎక్కువ ప్రైస్ పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము ఎర్లీ బర్డ్ యాక్సెస్లో కోర్స్ ప్రైస్ సేమ్ ఉంటుంది, అంటే 500 ఉంటుంది. అట్ ద సేమ్ టైం August 7th కూడా ఈ కోర్స్ సేమ్ 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? అది నా బాధ్యత. మీకు కూపన్ కోడ్ ఇచ్చే బాధ్యత నాది. అది ఎంత ప్రైస్కైనా హైక్ అవ్వనివ్వండి, మీకు మాత్రం నేను 500 రూపీస్లోనే ఇప్పిస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓకే, ఈ యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఒకవేళ నాకు చూడటం రాదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంటుంది. ఓకే, ఆ లింక్ మీద క్లిక్ చేయి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నీ నేమ్, నీ ఈమెయిల్ ఐడి, నీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత అక్కడ పే అని ఉంటుంది. ఆ పే మీద క్లిక్ చేయి. పే మీద క్లిక్ చేస్తే అఫీషియల్గా నీ ఫోన్పే అండ్ నీ పేటిఎం ఏదైతే ఉందో నీ యూపీఐ యాప్స్, సో దాని నుండి పేమెంట్ అనేది తీసుకుంటుంది. అంతే. ఏ ఆటో పేలు కానీ సబ్స్క్రిప్షన్లు కానీ అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ వన్ టైం 500 రూపీస్ నీ లైఫ్ టైం కడతావు నువ్వు, అంతే. మళ్ళీ ఇంకొకసారి నువ్వు మళ్ళీ రికరింగ్గా లేకపోతే మళ్ళీ మంత్లీ అట్లాంటివి ఏం లేవు. ఓకేనా? 500 రూపీస్ అయితే నీ అకౌంట్లో నుంచి కట్ అయితే ఆ 500 రూపీస్లో నీకు ఈ కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్లీ బర్డ్ యాక్సెస్ నువ్వు తీసుకున్నావు అనుకో, వెంటనే నీకు పేమెంట్ అయిన తర్వాత నీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోతావు, రీడైరెక్ట్ అయిపోతుంది. నువ్వేమీ నొక్కక్కర్లేదు, నువ్వేమీ ఓపెన్ చేయక్కర్లేదు, దానికంతటా అదే రీడైరెక్ట్ అయిపోయి నీకు ఒక డ్రైవ్లో పేజ్ ఓపెన్ అవుతుంది. నువ్వేం చేయాలి తెలుసా? ఆ 3 డాట్స్ ఉంటాయి. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయి. లేదంటే కాపీ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని నీ వాట్సాప్లో కానీ లేకపోతే నీ నోట్స్ యాప్లో కానీ సేవ్ చేసుకొని పెట్టుకో, అంతే. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మరి కోర్స్ ఎప్పుడు నా డాష్ బోర్డ్లోకి ఎన్రోల్ అవుతుంది అంటే, కోర్స్ మనం లాంచ్ చేస్తుంది August 7th, రైట్? సో August 7th మీకు ఈ కోర్స్ యాక్సెసిబిలిటీలోనికి వస్తుంది. August 7 12 AM కరెక్ట్గా, అంటే మన టైం పంచువాలిటీ ఎక్కువ ఉంటుంది మన హోలిక్ మీడియాలో. సో 12 AM మీకు కంప్లీట్గా కోర్స్ని యాక్సెస్ చేసుకునే మీ డాష్ బోర్డ్లోకి వస్తుంది. సో దీని గురించి ఏంటి, ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఈ డాష్ బోర్డ్లోకి ఎట్లా చేయాలి ఏంటి అని. సో మన వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయి ఉండండి. అండ్ అంతేకాకుండా మన బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కనెక్ట్ అయి ఉండండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేసుకుంటూ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్, అంతే. ఐ నో వీడియో చాలా లెంత్ అయింది, బట్ ఇదంతా మీకు కావాల్సిన నెససరీ. ఎందుకంటే యాజ్ యూ ఆర్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్. మీరు నా ఫ్యామిలీ కనుక నేను ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవాలి. ఎందుకు ఇంత పెట్టాము, ఎందుకు మనం ఎలా చేస్తున్నాము, ఏది చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎవ్రీథింగ్ నేను నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బికాజ్ ఈ హోలిక్ మీడియా జర్నీలో నేను ఎవరితోనో కాంటాక్ట్లు పెట్టుకోవాలని అనుకోవట్లా. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు నా మాటలు వింటున్నావు. నువ్వు నన్ను ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేసి డైరెక్ట్గా అడుగు. మన మధ్యలో ఎవరు ఉండరు, అర్థమవుతుందా? నీకు ఏదైనా క్వశ్చన్ ఉందా, డైరెక్ట్ కాల్ చేయి, లేదంటే డైరెక్ట్ మెసేజ్ చేయి. మెసేజ్ చేస్తే నేనే డైరెక్ట్గా కాల్ లిఫ్ట్ చేస్తాను. లేదంటే ఇన్ కేస్ నేను వేరే కాల్లో ఉన్నా లేకపోతే వేరే డీల్స్లో ఉన్నా నా టీం లిఫ్ట్ చేస్తారు. వాట్ ద లవ్ ఐఎమ్ షేరింగ్ టు యూ, అదే లవ్ వాళ్ళు కూడా మీకు ఇస్తారు, అంతే, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎన్రోల్డ్ ఆల్రెడీ ఇన్ దిస్ ఎర్లీ బర్డ్ యాక్సెస్. ఒకవేళ కనుక నువ్వు ఇంకా వీడియో చూస్తున్నా నువ్వు ఎన్రోల్ చేసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డేస్. ఎన్రోల్ చేసుకో, కోర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.